క్వార్టర్స్లో నుంచి పట్టుకొచ్చి అతన్ని ఈ కేసులో కాదులే వేరే ఎవరో తెలుగుదేశం కార్యకర్తను తిట్టాడు అని చెప్పేసి 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తున్నామని చెప్పారు. అంటే అక్కడ లీడర్ స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి వదిలిపెట్టారు. లేకపోతే వారం రోజులైనా 10 రోజులైనా కనబడదు మనిషి. ఇది కొత్త మోడల్ అనమాట. అంటే ఈ అరెస్ట్లు అయితే ఏదో రకంగా ఏదో రూపంలో ఏదో చట్టాన్ని గౌరవించడం, మా విషయంలో చట్టాన్ని గౌరవించాలి, మేము మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం అనేదే డెమోక్రసీ కొత్త అర్థం. అంతే అంతే నడుస్తుంటది. ఇప్పుడు అదే నడుస్తుంది సార్. ఒకటి, పవన్ కళ్యాణ్ మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల తర్వాత అప్పుడు జరిగిన పరిణామాలు తర్వాత మొన్న ఆయన చేసిన ట్వీట్ జనసేన పార్టీలో గాని పవన్ లో గాని ఒక మార్పుకి ఏమైనా ఒక సంకేతంగా కనిపిస్తున్నాయా? ఏం మారుతారు ఆయన? నిన్న అదేది మీరు చెప్పిన సాంస్కృతిక కార్యక్రమం, ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంలో ఏం చెప్పేశారు? ఇంకో 3 టర్ములు చంద్రబాబు గారు మళ్ళీ గెలవాలట ఆయన. అంటే ఆ మాట ఆయన ముందున్నప్పుడు మాట్లాడుతున్నారు సార్ ఆయన ఈ మధ్యన. అదొక అన్నారని నిన్న ఇక్కడ మాట్లాడారు ఆయన. అది వింటారు. అక్కడ ఏం మాట్లాడలేదు. మళ్ళీ తెలుగుదేశానికి గ్యాప్ వస్తుందేమో అని చెప్పి అబ్బెబ్బే లేదు నేను 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారికి అని చెప్తున్నాడు. ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ మొదటి నుంచి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఎన్నికల ప్రచారం ముందు కూడా మండపేట సభలో అప్పుడు ఆయన 2-3 సందర్భాల్లో నేను సీఎం అవుతాను, నాకు సీఎం అవ్వాలని ఉంది అన్నది ఆయనే. తర్వాత మనకు సీఎం వద్దు, మనకు ఆ స్థాయి లేదు, ఆయనకే ఇద్దాం అన్నది ఆయనే. ఇప్పుడు కూడా 15 ఏళ్ళు ఆయనే ఉండాలని ఒకసారి అంటాడు, ఒక్కొక్కసారి మళ్ళీ మనం బలంగా ఎదగాలంటాడు. నిన్న కూడా మన ట్వీట్ లో అదే చెప్పుకొచ్చాడు, మనం సామాన్యులు గొంతుగా ఉందాం అంటారు, మళ్ళీ లోపలికి వస్తే ఈయనకే ఇద్దాం అంటారు. ఆయన అప్పటి నుంచి కూడా మరి ఒక స్టెబిలిటీగా అయితే మాట్లాడరు. మేబీ ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. మీరు 100 ఆలోచించొద్దు అయింది. వెరీ సింపుల్ లాజిక్.